అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. నగరంలోని సివిల్ ఆసుపత్రి సమీపంలో బీజే మెడికల్ కాలేజ్పై విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైంది. అత్యంత భయానకంగా అక్కడి దృశ్యాలు ఉన్నాయి. విమానం టేక్ ఆఫ్ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. విమానంలో భారతీయులు 169 మంది, ఇక బ్రిటన్కు చెందిన వారు 47 మంది, పోర్చుగల్ నుండి 7గురు, కెనడా నుండి 1, ఇక వారితో పాటు 12 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర విషాద సంఘటన జరిగింది. అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒక్కసారిగా కుప్పకొలింది. విమానంలో భారతీయులు 169 మంది, బ్రిటన్ 47 మంది, పోర్చుగల్ నుండి 7గురు, కెనడా నుంచి 1, ఇక వారితో పాటు 12 మంది చిన్నపిల్లలు కూడా అందులో ఉన్నారు. విమానం పేలిపడంతో ఫ్లైట్ భాగాలు ముక్కలుగా అయిపోయాయి. మిగిలిన విమాన భాగమంతా చిన్న ముక్కలుగా మాడి మసైపోయాయి. ఇక ప్రయాణికులు అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు చెల్లా చెదురయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలమంతా భయంకరంగా మారింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఈ విమానం కుప్పకూలిపోయింది. విమానం నేలకు తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో భారీగా ఇంధనం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. లండన్ వరకు వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ఫ్యూయల్ని విమానంలో నింపారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. ప్రమాద విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక బృందాలు 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేశాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదం ఎలా జరిగింది, అందుకు దారి తీసిన కారణాలపై సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా. అయితే ఈ విమానం కాలేజీ భవనంలో కూలుతున్న సమయంలో అక్కడ 50 నుంచి 60 మంది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ లంచ్ చేస్తున్నారు. 20 మందికి పైగా డాక్టర్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. భారతదేశ విమాన రంగంలోనే అత్యంత భారీ ప్రమాదం ఇది. ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది. అంతేకాదు అక్కడ కుప్పగొలింది బోయింగ్ విమానం. ఆ సంస్థ పేరు కూడా ఈ ప్రమాదంతో కాస్త చెదిరినట్టే. ఆ సంస్థ షేర్లు దాదాపు 8% పడిపోయాయి. ఈ ప్రమాదంలో తప్పెవరిది అనేది ముందు తెలుస్తుంది. అయితే కూలిపోయిన విమానం మోడల్ మాత్రం అత్యంత సురక్షితమైనది అనే ప్రచారం జరుగుతుంది. మరి అంత సురక్షితమైన మోడల్ ఎందుకు కూలిపోయిందో తేలాల్సి ఉంది.